గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసి ఫోన్పే గురించి మన అందరికీ తెలుసే. ఓకే, ఇందులో జాబ్ రోల్ వచ్చేసి కంటెంట్ రైటర్. ఫోన్పే గురించి అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ అబౌట్ ఫోన్పే అని ఉన్నది. ఇది చూడండి, మనకి ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది చూద్దాం. ఓకే, రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్, ఎబిలిటీ టు cogently and passionately present and defend ideas thought that aim at improving customer experience. అంటే ఎంఎస్ ఆఫీస్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ ఫోన్పే ఫుల్ టైం ఎంప్లాయ్ బెనిఫిట్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అంటే లైక్ మెడికల్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి దీస్ ఆర్ ద ఇన్సూరెన్స్ బెనిఫిట్స్. అయితే వెల్నెస్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎంప్లాయీ అసిస్టెంట్ ప్రోగ్రామ్, ఆన్సైట్ మెడికల్ సెంటర్, ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్. అండ్ పేరెంటల్ సపోర్ట్ వచ్చేసి మెటర్నిటీ బెనిఫిట్ ఉంటుంది, పెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ మొబిలిటీ బెనిఫిట్ వచ్చేసి రీలొకేషన్ బెనిఫిట్స్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇందులో. అంటే ఎంప్లాయీ పిఎఫ్ కంట్రిబ్యూషన్, అంటే ప్రొవిడెంట్ ఫండ్ అండ్ గ్రాట్యుయిటీ, లీవ్ ఎన్హాన్స్మెంట్ అనేది ఉంటుంది. అదర్ బెనిఫిట్స్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ కానీ, కార్ లీజ్ కానీ, మొబైల్ అండ్ బ్రాడ్బ్యాండ్ రీఎంబర్స్మెంట్స్ కానీ, శాలరీ అడ్వాన్స్ పాలసీ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ మీకు ఏమన్నా శాలరీ అనేది అడ్వాన్స్గా అవుతే అడిగినా కానీ ఇస్తారు. అంటే ఇప్పుడే కాదు, అంటే 6 months 1 year తర్వాత ఇది అనేది అప్లికేబుల్ అనేది అవుతుంది. మరి జాబ్ రోల్కి మనం ఎలా అప్లై చేయాలి? ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే అప్లై విత్ లింక్డ్ఇన్ అని క్లిక్ చేయండి. లేదంటే డైరెక్ట్ ఇలా అప్లై చేసుకోవచ్చు. మనం ఫుల్ నేమ్, మీ లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, రిజ్యూమ్ అయితే కంపల్సరీ అప్డేటెడ్ రిజ్యూమ్ అనేది మెన్షన్ చేయండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఫిల్ చేయండి. ఓకే, దెన్ మీ స్కూలు, డిగ్రీ, డిసిప్లిన్, ఏ డిసిప్లిన్ అయితే ఆ డిసిప్లిన్, అండ్ స్టార్ట్ ఇయర్, అంటే మీరు చదివిన డిగ్రీ ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ స్టార్టింగ్ మెన్షన్ చేయండి. ఏ ఇయర్ ఎండింగ్లో అయితే ఆ ఇయర్ ఎండింగ్ అనేది మెన్షన్ చేయండి. ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి లింక్డ్ఇన్ ప్రొఫైల్ది లింకు. అండ్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ అనేది క్లిక్ చేయండి. తర్వాత లాస్ట్కి మనకు వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ అనేది చేస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద టుడే జాబ్ అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ గైస్.